సో ఇలాంటివన్నీ గుణశేఖర్ గారి ఇంట్లో కూర్చుని, ఆఫీస్‌లో కూర్చుని, ఈ సినిమాలని చూస్తూ, సినిమాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్, చాలా విపరీతమైన బుక్ లవర్. ఆయన ఎవరితో కలిసే వ్యక్తి కాదు. చాలా లిమిటెడ్ సర్కిల్‌లోనే ఉంటాడాయన. గుణశేఖర్ అలా అనుకోకుండా ఏంటంటే పుస్తకాలు, సినిమాల మీద ఉన్న ఇష్టం వల్ల నేను ఆయనతో పాటు కొంచెం సన్నిహితం అయ్యాను. అలా ఆయనతో పాటు ట్రావెల్ అయిన తర్వాత ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చేయమన్నారు. సో అలాగా 2003 ఒక్కటి రిలీజ్ తర్వాత ఆయనతో పాటు అప్పుడు ఆయన యాక్చువల్గా అప్పుడే గోనగన్నారెడ్డి సినిమా తీద్దాం అనుకున్నారు ఆయన. ఒక్కడి తర్వాత గోనగన్నారెడ్డి అంటే ఒక్కడు షూటింగ్ జరుగుతున్నప్పుడే గోనగన్నారెడ్డి స్క్రిప్ట్ వరకు మొదలుపెట్టాం. నేను దాని మీద రీసెర్చ్ చేయడం, రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఉంది. అప్పట్లో గోనగన్నారెడ్డి జయబేరి బ్యానర్ మీద మురళీమోహన్ గారు, కిషోర్ గారు తీద్దాం అనుకున్నారు. తీద్దాం అనుకుని గోనగన్నారెడ్డి మొత్తం బ్రీఫ్గా చేసి ఎన్టీఆర్ గారికి రాసి ఇవ్వడం కూడా జరిగింది, నాకు బాగా గుర్తు. సో దాని మీద స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతూ ఉండగా ఎన్టీఆర్ గారికి ఇచ్చారు. ఎన్టీఆర్ గారు గోనగన్నారెడ్డి. సో దాని మీద అది ఆయన మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్గా. రుద్రమదేవి క్యారెక్టర్ ఏంటి అంటే రామాయణంలో సీతగా యాక్ట్ చేసిన స్మితా మాధవ్ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని రుద్రమదేవి క్యారెక్టర్లో చేద్దామని అనుకున్నారు. అనుకుని ఆ అమ్మాయి ట్రైనింగ్ కూడా అయింది. ఇదంతా 2003-2004 టైంలో. ఈలోగా ఏంటంటే మహేష్ బాబు గారు అర్జున్ సినిమా చేయమని ఆఫర్ వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా ఒక్కడు ఒక్కడు తర్వాత బ్లాక్ బస్టర్ అయింది కదా. సో రమేష్ బాబు గారు ప్రొడ్యూసర్గా వచ్చింది ఆఫర్.